నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, విజయసాయి రెడ్డి అసలు ఆయన ఇప్పుడు ఎందుకు బయట తిరుగుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు జైలుకి వెళ్తాడో కూడా తెలియట్లేదు. అంటే ముఖ్యంగా దేని గురించి మాట్లాడాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి ముఖ్య కారణమైన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అమ్మాయిలు. అంటే శాంతి సిస్టర్స్. శాంతి గురించి మనం ఒక న్యూస్ విన్నాము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ శాంతి సిస్టర్స్ నే వాడుకొని ఎలాంటి తప్పిదానికి పాల్పడ్డాడో మనం అందరం చూసాం. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆడపిల్లలతో వ్యాపారాలేంటి? అంటే ఇక్కడ ఒకటండి, ఇందుగలడు అందు లేదు అని ఎందెందుకు వెతికినా విజయసాయి రెడ్డి కనపడుతున్నాడు. అవును. A2 ఆ, జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసుల్లో కూడా ఆయన A2. ఉమ్, మొన్న పోర్టు అక్రమంగా లాక్కున్న దాంట్లో కూడా A2నే. అవును. తర్వాత శాంతి ఎండోమెంట్ కమిషన్ ఉన్నప్పుడు ఉమ్, అక్కడ అన్నీ కూడా ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఆయనే తీసుకుంది. వాళ్ళ హస్బెండ్, మా ఆవిడ జీతకం ₹1,00,000 అండి, 25 కోట్లు సంపాదించింది, ఎలా సంపాదించిందో విచారించమని భర్తే ఉమ్, లోకేష్ బాబు గారిని వచ్చి అడుగుతున్నాడంటే ఏ విధంగా ఇదంతా ఒక ఎత్తు. సరే, ఆమె గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టుకు వెళ్ళింది, స్టే అవును. తెచ్చుకుంది. సరే, పక్కన పెడదాం. ఆ శాంతితోనే అయిపోయిందని అందరూ అనుకున్నారు. 6 మాసాలు తిరక్క ముందే ప్రియాంక అనే ఆమె వచ్చింది, ఉమ్, శాంతి సిస్టరు. ఇంకొక ఆమె ప్రియదర్శిని, ఆమె అవును. కూడా ఒక సిస్టరే. ఈ 3 సిస్టర్లని అడ్డం పెట్టుకొని రాజకీయంగా తన ప్రలోభాల కోసం ఆ ఆడపిల్లలను కూడా ఉపయోగించుకున్నారంటే, రాజకీయంగా చంద్రబాబు నాయుడిని దించడానికి, తన అక్రమాస్తులు సంపాదించుకోవడానికి ఏ స్థాయిలో వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు. విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంట్ చదువుకున్నాడా, లేకపోతే ఏం చేశాడు? ఎప్పుడు కూడా ట్వీట్స్ విరుచుకుపడి పావలా అవును. స్టార్ అని పవన్ కళ్యాణ్ని, రామోజీరావు గారు లాంటి పెద్దవాళ్ళని రాము అని, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తా ఇన్ని రకాలుగా మాట్లాడిన ఈ వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసు. ఉమ్, ఫైబర్ గ్రిడ్ ఏంటండి? టీవీ, తర్వాత ఈ 3 వ్యవస్థలు, నెట్ కూడా, అవును. నెట్కి సంబంధించి ఫైబర్ నెట్. ఫైబర్ నెట్, ఈ కనెక్షన్స్ అన్నీ కూడా ఒకే చోటకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజున 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అది. ఉమ్, దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు. మొత్తం ఒకే బోర్డులో ఉండదు కదా అని చెప్పి ఉద్దేశంతో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా 10 లక్షలు తీసుకున్నారు దానికి. ఉమ్, 10 లక్షల మంది జనం. మరి 10 లక్షలు అయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే ఎంత పెరగాలి? 5 సంవత్సరాలు ఇంకో 10 అవ్వాలి. అవును. ఎన్ని అయినాయో తెలుసా? 2019 ప్రభుత్వం వచ్చేసరికి 5 లక్షలు తగ్గిపోయింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దీన్ని ప్రతిదీ వ్యాపారమే. మధుసూదన్ రెడ్డి అని దానికి ఎండి, ఉమ్, ఆయన ఇష్టానుసారంగా వివరించాడు. అంటే అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉమ్, 40 లక్షల శాలరీస్ నుంచి కోట్ల రూపాయల శాలరీస్ పెంచేశారు. ఆదాయం లేదు, కనెక్షన్స్ తగ్గిపోయినాయి. కానీ యథేచ్ఛగా చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే అండి, వ్యూహం సినిమా తీశాడే అవును. ఒక దర్శకుడు ఉన్నాడు, తెలుసు కదా ఎవరు? ఓకే. వర్మ గారు. వర్మ గారు. ఆ వర్మ గారు చట్టం నుంచి తప్పించుకోవడం శతవిధాల ప్రయత్నం చేసి ఏదో ఆ. బెయిల్ తెచ్చుకున్నాడు, అరెస్ట్ అవును. కాకుండా. దీంట్లో తప్పదు. దానికి ₹2,20,00,000 ఇచ్చారు ఈ ఫైబర్ గ్రిడ్ నుంచి, తెలుసా మీకు? ఫైబర్ నెట్ నుండి. అది కూడా బివి రెడ్డి దాని చైర్మన్ ఆరోపించాడు. ఆధారాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం నుంచి. అంటే వీళ్ళు సినిమాలు తీసుకోవటం, ఆ సినిమాలో చంద్రబాబు నాయుడిని విలన్గా, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము. ఏ స్థాయికి వెళ్ళారో మీరు అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఒక లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని, కేపాల్ ఇటువంటి వాళ్ళని బఫూన్లుగా చూపించారు. అవును. అంటే ఇటువంటి సినిమాలకు కూడా ఎవరు సొమ్ము ఇస్తారు? అంటే ఏ స్థాయికి వెళ్ళింది మనం 52 రోజులు జైలు చూపించారు అవును. స్కిల్ డెవలప్మెంట్లో. దీంట్లో కూడా 2,000 కోట్లు ఏదో అవినీతి జరిగినట్టుగా ఈ ప్రియాంక ద్వారా పేపర్స్ తెప్పించుకొని, పేపర్స్ కొని మాయం చేసేసి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారి సంతకాలు ఫోర్జరీ చేసి రకరకాలుగా కేసు ఇరికిచ్చారనుకున్నారు. 52 రోజులు రాజమండ్రి జైలు నుంచి బయటకు రాడు అనుకున్నారు. ఇంకోటి చిత్తూరులో ఒక కేసు పెట్టాలనుకున్నారు, అంగళ్ళ కేసు. అవును. ఇంకోటి ఫైబర్ గ్రిడ్ కేసు. ఇలాంటి అనేక రకాలు పెట్టాలనుకున్నారు. కానీ ఆయన వెనక ఒక హస్తం ఉంది. ఎవరు? పవన్ ఉన్నాడు, కూటమి గెలిచింది, వాళ్ళు 11 సీట్లుగా పరిమితున్నారు. ఇదేంటంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అండి, కేబుల్లు ఇది ఒకటి కదిపితే ఎక్కడ చూసినా ఈ వైసీపీ అరాచకాలే. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు, కొండల్ని తొలిచి ప్యాలెస్లు కట్టుకున్నారు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, చివరికి మద్యం సిండికేటు. ఏం మిగిల్చారు మేడం? ఏమన్నా మీకుందా, గుర్తుందా? మీ గోదావరి జిల్లాలో అమ్మాయిగా మీరు కూడా. ఖచ్చితంగా. అవును. గోదావరి మరి అమ్మాయిని. గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా ఉన్న గోదావరి జిల్లాలో పక్కనున్న కాకినాడ పోర్టు కూడా అక్రమంగా 48,000 కోట్లు ఈ రోజు వరకు అక్రమంగా బియ్యం సరఫరా అయినాయి అంటే, పోర్టుల్లో వదల్లా, ప్రకృతి సంపదని వదలనా,
పంచభూతాల్ని వదల్లా. అన్నిట్లోనే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వేలు పెట్టారు. అంతే కదండి. కానీ కాబట్టి నాకు ఒకటి అర్థం కాలేదు సార్. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే నిజంగా చాలా కష్టపడాలి. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే వాళ్ళు ఆ జాబ్ ని కొడతారు. అలాంటిది ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ ద్వారా గవర్నమెంట్ జాబ్ ఇప్పించేశారు అంటే అంత చీపా సార్ గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా వచ్చేస్తుందా? అదే ఈ ఎలిగేషన్స్ వచ్చిన ప్రియాంకని కూడా సస్పెండ్ చేశారు, విచారిస్తున్నారు. అదే విధంగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు, లక్షల లక్షల శాలరీస్ ఇచ్చి అవును. వాళ్ళ మీద సస్పెండ్ చేసి విచారిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఉంది కదా, మేము 5 సంవత్సరాలు కదా, మాకు ప్రజలు 150 సీట్లు ఇచ్చారు కదా, మేము ఏం చేసినా సరిపోద్ది అన్నట్టు వివరించారు. అంటే నెక్స్ట్ కూడా ఎవరు విచారించే వాళ్ళు ఉండరు, రాబోయే 10 సంవత్సరాలుగా మనమే అన్నట్టు వివరించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని కాదు అని చెప్పి తీర్పిస్తారని వాళ్ళు గ్రహించలా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏది కదిపినా ఈ అవినీతి కేసులో బయటపడుతుంది. ఏది చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి మీద, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ మీద. గమనిస్తున్నారు? నిన్నగాక మొన్న నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు, తెలుసు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళా, బెయిల్ ఇవ్వలా. బోరగడ్డ అనిల్ రాజమండ్రి జైల్లో ఉన్నాడు, వర్ర రవీంద్రెడ్డి జైల్లో ఉన్నాడు. రేపు మాపు పోసాన అయితే లేడు, క్షమించమని రాజకీయాలు దూరంగా ఉన్నారు. మరి ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇప్పుడు రాంగోపురంగా ఎప్పటికైనా వెళ్లాల్సిందే. ఏదైనా కానండి, ఈ 6 నెలల పరిపాలనలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ఇటువంటి జ్ఞాన చరిత్ర ఈ ఫైబర్ గ్రిడ్ లో మళ్ళీ గౌతమ్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు విజయవాడ, ఆయన కూడా శిక్షార్హులే. విచారించి శిక్షలు కఠినంగా వేస్తే ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తే గనక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు. అంతే కదండి. అంతే కదా సార్. అంటే ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంలో గెలవాలి, ప్రత్యర్థుల్ని ఓడించాలి అని చూస్తున్నారు అంటే వీళ్ళకి నేరుగా ఫైట్ చేసే దమ్ము లేదా, లేదంటే నేరుగా ఫైట్ చేస్తే ఏమైనా అవుతుందని భయమా? అంటే ఆడవాళ్ళంటే ఈజీగా చెప్పినట్టు వింటారు, వాళ్ళ చిన్నపాటి వీక్నెస్ ని అడ్డం పెట్టుకొని ఎదుగుదామనే భ్రమలో రాజకీయ నాయకులు ఉంటారు. ఒకళ్ళు ఉంటారు కొంతమంది. ఆ ఇదిలో ఈ ఫ్యామిలీ వాళ్ళ చక్రం చిక్కుపోయారు. ఇప్పుడు శాంతి ఎక్కడ ఉంది, వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, DNA టెస్ట్ అంటారు. సరే అట్లా పక్కన పెడితే ఇప్పుడు ప్రియాంక వచ్చింది, ఈ ప్రియాంక పాత్ర ఏంది, ఇంకో ప్రియదర్శిని పాత్ర ఏంది, అసలు ఏంటిది? ఎవరి సొమ్మని 33 సంవత్సరాలు ప్రేమ సమాజాన్ని ల్యాండ్స్ కూడా ఆక్రమించుకున్నారు, చివరికి దసపల్లా భూములు స్వాధీనం చేసుకున్నారు. లేకపోతే వేముల బీచ్ లో 5 స్టార్ హోటల్ వాళ్ళ కూతురు కట్టించుకున్నాడు విజయసాయి రెడ్డి, అది కూడా ఆపేశారనుకోండి కోర్టులో కేసేస్తే. ఇక ప్రజల సొమ్ముని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ పేరు ప్రియాంక కదా, ప్రియాంక గారు, ప్రజలు మనకి ఇచ్చేది మీ మీద నమ్మకంతో ఓటేస్తారు. మీరు ప్రజలకు తగ్గట్టు పరిపాలిస్తూ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు. కాబట్టి ప్రజల సొమ్మునికి మీరే ముఖ్యమంత్రులకు, మీరు కస్టోడియన్ ఆఫ్ పీపుల్. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు గుంపుకు మేస్త్రి మీరు, అంతే. అంతేగాని ప్రభుత్వ ఆశను మీ జేబులో వేసుకుంటే కుదరదు. బట్ సేమ్ అదే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది. కాబట్టి 151 సీట్ల నుంచి 175 వస్తాయన్న భ్రమలో నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. కాబట్టి 11 మందిలో కూడా ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి అలా ఉందన్నమాట. సో మొత్తం మీద ఎప్పటికైనా పాపం పండాల్సిందే అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇన్నిట్లో ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తారో, అసలు ఆయన భవిష్యత్తు ఏంటో వేచి చూడాల్సింది. అంతేగా, ఏ రోజైనా వెళ్ళొచ్చు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం తన పని తను చేసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.